guys, welcome back. I hope everyone is doing absolutely fine. సో ఈరోజు వీడియో ఏంది అని మీకు thumbnail చూడగానే అర్థమై ఉండొచ్చు. ఆల్రెడీ అర్థం అయిపోయింది కదా thumbnail చూసి వీడియో ఏంది అనేసి. సో ఇప్పుడైతే మనం ఆ వీడియో గురించి మాట్లాడుకోబోతున్నాం. దీంట్లో మనకు మెయిన్ వచ్చేసి ఏంటంటే మొత్తం ఏసీ వల్ల మీ బండి మైలేజ్ కావచ్చు, ఏసీ మంచిగా కూల్ ఎట్లా రావాలి, ప్లస్ ఏసీ మన బండి ఎండకు పెట్టినప్పుడు ఏసీ ఎట్లా లోపలికి ఆన్ చేయాలి. సో ఈ వీడియోలో మొత్తం మీకు ఏసీ గురించే ఉంటుంది. లైక్ బండి మీరు చాలాసేపు ఎండకు పెట్టినప్పుడు తీయగానే ఎట్లాంటి టెంపరేచర్ వేయాలి, ఏం కంట్రోల్ చేయాలి, దానివల్ల మీకు మైలేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను మీకు అవి చెప్తాను. ముందులో ఒక వెంచర్కి వెళ్ళేసి ఆపేసి మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం ఏంది ఎట్లా వేయాలి అని చెప్పేసి. ఈ కార్ ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. అండ్ మీ కార్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి వీడియో. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం. అసలు ఎట్లా స్టార్ట్ చేసిన తర్వాత, ఎండకు పెట్టిన తర్వాత మనం కార్ ఎట్లా స్టార్ట్ చేయాలి అండ్ ఏసీ ఎట్లా ఆన్ చేసుకోవాలి, అవన్నీ నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇవి ఫాలో అయిపోండి. మీకు యావరేజ్ కూడా చాలా మంచి ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లా ఒక 1 వీక్ ట్రై చేయండి, మీకు యావరేజ్ మంచి వస్తుంది. మీకు సమ్మర్లో కూడా మంచిగానే వస్తుంది కూలింగ్. సో ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను నేను ఎట్లా చేయాలి అని చెప్పేసి. సో గైస్, ఇప్పుడైతే మనం కార్లోకి వచ్చేసినాం. ఫస్ట్ ఇంజన్ స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఇప్పుడైతే స్టార్ట్ చేసేసినాం మనం. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, మనం కార్ స్టార్ట్ చేసేసినాం. అండ్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంది అంటే, ఇప్పుడు మన కార్ మొత్తం ఎండలో ఉంది. ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ విండోస్ ఏవైతున్నాయో మొత్తం అన్ని దింపేసేయండి. ఫస్ట్ విండోస్ దింపేసిన తర్వాత మీరు ఇట్లా ఏసీ ఆన్ చేస్తారు కదా, ఏసీ ఆన్ చేయగానే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇది లోపల సర్క్యులేట్ అయ్యే ఎయిర్ ఏదైతే ఉందో ఇది ఆఫ్ చేసేయండి. మనకు బయట నుంచి వచ్చే ఎయిర్ నుంచి సర్క్యులేట్ అయ్యి లోపల కొంచెం ఎయిర్ వస్తుంది. ఇట్లా ఒక 1 మినిట్ కార్ తీసే డ్రైవ్ చేయండి. 1 మినిట్ ఆర్ కొంచెం మీకు బయట ఎయిర్ ఏదైతే లోపల ఉన్న ఎయిర్ బయటకు వెళ్ళిపోయే వరకు కొంచెం ట్రావెల్ చేయండి. ట్రావెల్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే, విండోస్ ఆబ్వియస్గా ఎక్కిచ్చేసేయండి. విండోస్ ఎప్పుడైతే ఎక్కిస్తామో నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఈ సర్క్యులేషన్ వేసి ఆన్ చేసుకోవాలి. ఇది ఏంటి అంటే, మన బండి లోపల ఉన్న ఎయిర్నే సర్క్యులేట్ చేస్తుంది అనమాట. సో ఈ ఎయిర్ ఏదైతే ఉంటుందో అది కూల్ అయిపోతుంది మనకి. కారు కూడా ఒక 2-3 మినిట్స్లో చాలా కూల్ అయిపోతుంది మనకు బండి. అండ్ మీరు చూస్తారు కదా, 24 పెట్టినాం మనం ఏసీ. ఇప్పుడు మీరు ఈ ఫ్యాన్ ఏదైతే ఉందో ఇది ఎంతనన్నా పెట్టుకోవచ్చు. ఈ ఫ్యాన్ మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, బట్ టెంపరేచర్ మాత్రం 24లో మెయింటైన్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే, ఇది మాత్రం రెగ్యులర్గా చూసుకోండి. ఫస్ట్ కార్ స్టార్ట్ చేసినప్పుడు ఇది ఆఫ్ చేసుకోండి. ఇది ఆఫ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ అట్లా విండోస్ తీసేసి ఫ్యాన్ ఫుల్ పెట్టేసాను. ఫ్యాన్ ఫుల్ పెట్టిన తర్వాత జస్ట్ ఇది లోపల సర్క్యులేట్ అయ్యే ఎయిర్ ఏదైతే ఉందో అది ఆన్ చేసుకోండి. అండ్ మీకు ఇప్పుడు మీకు ఏదైతే ఉందో డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ మీకు లోలో పెట్టే టెంపరేచర్లో దీంట్లో ఏ మాత్రం డిఫరెన్స్ ఉండదు. 24 ఒక యావరేజ్ టెంపరేచర్. మన బాడీ ఏదైతే కూలింగ్ అవసరమో, అంటే లైక్ ఎక్కువ కూల్ ఉండకుండా నార్మల్ ఉండేలాగా ఒక 24 అయితే మీకు వచ్చేస్తుంది. సో మీకు దీని ద్వారా యావరేజ్ మాత్రం చాలా మంచి వస్తుంది. అండ్ మీరు అనుకోవచ్చు దీనికి రేడియేటర్, కూలెంట్ ఇవి లైక్ కూలెంట్ తక్కువ ఉన్నా ఏం కాదా అని. కూలెంట్ తక్కువ ఉన్నా కూడా వస్తుంది, దానికి వేరే ట్రిక్ ఉంది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో ఇది ఫాలో కండి ఏదైతే చెప్పినో మీకు. ఫస్ట్ ఏం చేయాలి, విండోస్ తీసేయాలి. విండో తీసిన తర్వాత ఈ సర్క్యులేషన్ ఏసీ ఆఫ్ చేసి ఇది ఎంతనైనా పెట్టుకోండి. ఫుల్ పెట్టేసేయండి. మీరు ఫుల్ పెడితే ఏమవుతుంది అంటే, ఎయిర్ మొత్తం బ్లో అయిపోతుంది కార్ మొత్తం. ఆ బ్లో అయిన ఎయిర్ లోపల ఉన్న ఎయిర్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో బయటకు వెళ్ళిన తర్వాత మీరు ఇది సర్క్యులేషన్ ఆన్ చేసుకోండి. ఈ సర్క్యులేషన్ ఆన్ చేసుకుంటే లోపల ఏదైతే కూల్ ఎయిర్ వచ్చింది ఉంటుందో అది మీకు లోపల సర్క్యులేట్ అవుతుంది అనమాట. సో ఆ సర్క్యులేట్ అయిన తర్వాత మీకు యావరేజ్ కూడా చాలా ఇంక్రీజ్ అయిపోతుంది. మీకు యావరేజ్ ఇంక్రీజ్ అవుతుంది, ప్లస్ ఎయిర్ కూడా చాలా మంచి వస్తుంది. నాకు ఇంతొద్దు, ఫుల్ కావాలి. ఇంకా కొందరు ఉంటారు కదా లైక్ ఫుల్ చాలా ఉబ్బరిచ్చే వాళ్ళు, అట్లాంటి వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. అవసరమైతే మీరు కొంచెం తగ్గించుకోరు, టెంపరేచర్ ఇట్లా తగ్గించుకొని లోలో పెట్టుకొని ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ కార్ కూల్ కాగానే ఇది పెట్టేసుకోవచ్చు. అట్లా కూడా నో ప్రాబ్లం. కదా ఈ చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయిపోండి. మీరు అనుకోవచ్చు ఇదంతా కథ ఎందుకు, ఇన్ని గణం ఉన్నాయి కదా కార్ ఎక్కిన ప్రతిసారి చేయాలా అని. మీరు ఏసీ ఆన్ చేస్తారు కదా, జస్ట్ ఆ టైంలో చేసుకుంటే సింపుల్. ఇది
ఎవరైతే నాకు కార్ మైలేజ్ కావాలి, ఏసీ రావాలి, రెండు అనుకుంటారో అట్లాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకే అర్థమైపోతుంది. అండ్ నేను మీకు చెప్పినా కదా మీకు కూలెంట్ తక్కువ ఉన్నా వస్తుందా ఎయిర్ అని. సో కూలెంట్ మనకు దేనికి యూజ్ అవుతుంది అంటే మనకి ఎయిర్ కోసం, ఏసీ కోసం యూజ్ అవుతుంది అనమాట. సో మీరు కూలెంట్ తగ్గినప్పుడు ఏం చేస్తారంటే ఇఫ్ పాసిబుల్ ఫిల్ చేసుకోండి. నాకు ఫిల్ చేయడానికి ఇప్పుడు లేదు అనుకుంటే మన డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉంటుందో ఆ డ్రింకింగ్ వాటర్ పోసేయండి ఆ కూలెంట్ లో, మీకు నార్మల్ అయిపోతుంది. అండ్ కొందరు ఉంటారు కదా లైక్ చిన్న కార్స్ లో ఏసీ ఉండదు అండ్ కరెక్ట్ పని చేయండి. మీరేం చేస్తారంటే ఎండకి దాంట్లో రేడియేటర్ ఉంటుంది కదా, జస్ట్ ముందులో రేడియేటర్ పైన కొన్ని వాటర్ వేయండి. ముందులో గ్రిల్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి వాటర్ వేయండి కొంచెం రేడియేటర్ పైన. దాని ద్వారా మీకు ఏమైతుంది అంటే కూలింగ్ వస్తుంది. రేడియేటర్ కొంచెం పచ్చి ఉండడం వల్ల ఆ కూల్ ఎయిర్ అనేది మీకు తెలుస్తుంది. సో కూలెంట్ లా కొన్ని డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసేసి రేడియేటర్ పైన మీరు కొన్ని నార్మల్ ఏ వాటర్ అన్నా పోసుకోవచ్చు. దానివల్ల మీకు రేడియేటర్ కి ఎట్లాంటి ప్రాబ్లం అయితే రాదు. మీరు అనుకోవచ్చు అట్లా పోస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుందా అని. అట్లాంటి ప్రాబ్లం ఏం రాదు అసలు. మీరు రేడియేటర్ లోపల కాదు, రేడియేటర్ లోపల వాటర్ ఉంటాయి, బట్ అది కాదు. రేడియేటర్ బయట మీకు గ్రిల్ నుంచి కనిపిస్తుంది, గ్రిల్ లోపల కొన్ని వాటర్ కొట్టేసేయండి. అండ్ ఈ చెప్పిన ట్రిక్ ఫాలో కండి, మీకు చాలా మంచి యావరేజ్ వస్తుంది. మీరు ఒక 1 వీక్ ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. సో గైస్ మీరు ట్రై చేసి మళ్ళీ ఈ వీడియోకి వచ్చి కింద కామెంట్ చేయండి, నేను చూస్తాను ఎంతమంది కామెంట్ చేస్తారో. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇవైతే ట్రై చేయండి అందరు మర్చిపోకుండా.